వ్యవసాయం, వాతావరణం వీటి రెండింటికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. వర్షాధారంగా చేసే మన వ్యవసాయంలో వాతావరణ మార్పులు ప్రముఖ భూమిక పోషిస్తాయి. వాతావరణ ప్రతికూలతలు వ్యవసాయంపై పెను సవాళ్లను విసురుతుంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడక్కడ అడపాదడపా చిరుజల్లులు కూడా పడుతున్నాయి. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు తీవ్రంగా ఉంటాయని, అలానే ఎల్ నినో ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి తదితర పరిస్థితులు ఎల్ నినో లక్షణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధాన ఆహార పంటైన వరిని ఖరీఫ్ కాలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేయడం పరిపాటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి సాగు చేయబోయే రైతులు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పుడు వరి రైతులు గమనించుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్ పంటకాలం 2026 సంవత్సరం మొదలు కాబోతుంది. ఈ వాతావరణ పరిస్థితులు మనకి ఋతుపవనాలు ఎప్పుడు మొదలవుతాయి అనేది నిత్యబద్ధంగా చెప్పలేకపోతున్నాము. అదేవిధంగా పడిన తర్వాత నిరంతరం వర్షాలు పడతాయా లేదో గ్యారంటీగా లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం తాలూకా ఫోర్కాస్ట్ కూడా ఈ సూపర్ ఎల్ నినో అని చెప్పేసి, అంటే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి, వర్షపాతం తక్కువగా ఉంటుంది, వర్షానికి మధ్య కాల వ్యవధి కూడా ఎక్కువ ఉండొచ్చు అని రకరకాలుగా ఫోర్కాస్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు వాళ్ళు సాధారణమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక కాకుండా వాళ్ళకున్నటువంటి సాగు పరిస్థితుల్ని అర్థం చేసుకొని, అదేవిధంగా శాస్త్రవేత్తలు కానీ లేదా ఇండియన్ మెట్రలాజికల్ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ప్రణాళికాబద్ధంగా కనుక రాబోయే ఖరీఫ్లో వెళ్తే వాళ్ళకి ఒకవైపు పంట నష్టం తగ్గించుకోవడం, దిగుబడులు పెంచుకోవడం, సాగు ఖర్చులు తగ్గించుకోవడం, తద్వారా ఏంటంటే నికరాదాయాన్ని కొంతవరకు తీసుకోవడానికి రైతులు ప్రణాళిక చేసుకోవాలి. ఉన్న నేల, వాళ్ళకు ఉన్నటువంటి నీటి వనరులు, సదుపాయాలు, వాతావరణ పరిస్థితులు వీటన్నిటినీ కూడా ఒక సమన్వయంగా ఆలోచిస్తూ వాళ్ళు పంటలు వేయాలి. సాధారణంగా ఏంటంటే ఈ నీటి వస్తున్నటువంటి రేగడి పొలాల్లో ఖరీఫ్ పంటలో ఎక్కువగా మనం వరి పంట సాగు చేయడం అనేది జరుగుతుంది. రేగడి పొలాల్లో మనం వరి మాత్రమే వేయడానికి అవకాశం ఉంటుంది. పంట మార్పిడి చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే వర్షపాతం సరిగా ఉండదు అని చెప్పేసి ఏదైనా ఆరుతడి పంటలు కానీ పంట మార్పిడి కానీ చేసి వరి పంటకు బదులుగా వేరే పంట మొక్కజొన్న, జొన్న, కంది వేరే రకాలు వేస్తే మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆగస్టు చివరి వారంలోనూ సెప్టెంబర్లో అధిక వర్షాలు పడిపోతుంటాయి ఇక్కడ. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో రేగడి పొలాల్లో ఈ ఆరుతడి పంటలు ఏ వేసినా కానీ చాలామంది రైతులు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకున్న ఈ అక్టోబర్ వరకు కూడా వరి పంట మాత్రమే వేసేటువంటి పొలాలు ఇవన్నీ కూడా సుమారు 70-75% వరకు ఏదో కాలువ చివర భూములు, మెట్ట భూములు, ఇసుక గరప నేలలు, అదేవిధంగా కాలువ చివరనున్న ప్రాంతాల్లో మాత్రమే కొంత పంట మార్పిడి చేసుకోవడానికి వరి పంటకు బదులుగా వేరే పంట వేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతుంటాయి, లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. లోతట్టు ప్రాంతాల్లో వరి పంటలో మనం ఏంటంటే రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నవంబర్ చివరి వరకు, డిసెంబర్ వరకు కూడా నీరుంటుంది. కాబట్టి రైతులు ఇక్కడ దీర్ఘకాలిక రకాలు ఎంపిక చేసుకోవడం, అదేవిధంగా పడనటువంటి రకాలు ఎంపిక చేసుకోవడం, అదేవిధంగా నిద్రావస్తున్నటువంటి రకాలు ఎంపిక చేసుకోవడం, కాండం దృఢంగా ఉండి పడనటువంటి రకాలు మాత్రమే వేస్తే అక్కడ నీరు నిలిచినా కానీ చేను పడిపోకుండా ఉంటుంది. దీర్ఘకాలిక రకాలంటే మనకు ఉన్నటువంటి MTU 1061 ఇంద్ర అంటారు, లేదా MTU 64 అమర అంటాము. అదేవిధంగా MTU 1318 రాగోలు పరిశోధనా స్థానం నుంచి RGL 2532 దీనికి మనకి శ్రీకాకుళం సన్నాలు. ఈ రకాలు అంటే కాల పరిమితి ఎక్కువగా ఉండేటువంటి రకాలని, కాండం దృఢంగా ఉండే రకాలను వేసుకుంటే పంట నష్టం లేకుండా రైతులు సాధారణ దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లోతట్టు ప్రాంతంలో వేసే రైతులు రకాల ఎంపికలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మధ్యస్థ భూములు అంటే కాలువ నీరు వస్తుంది వెళ్ళిపోతుంది, అలాంటి దగ్గర అంతా కూడా మధ్యకాలిక రకాలు వేసుకోవడం, అంటే 135 నుంచి 150 రోజుల కాల పరిమితి ఉన్నటువంటి రకాలను వేసుకుంటే అక్కడ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్వర్ణ రకాన్ని వేసుకోవచ్చు, అది కూడా మనకి 140 నుంచి 145 రోజుల్లో కోతకు వస్తుంది. అదేవిధంగా సాంబా మషూర్ అయితే కనుక మనకి 150 రోజుల్లో కోతకు వస్తుంది. అదేవిధంగా MTU 1224
మారుటేరు సాంబ అంటారు, అది కూడా మనకి 140-145 రోజుల్లో కోతకు వచ్చే రకం. ఇలాంటి మధ్యస్థ కాలపరిమిత రకాలు వేసుకుంటే రబీలో మనం మొక్కజొన్న వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, వేరుశనగ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇతర పంటలు ప్రొద్దుతిరుగుడు కానీ ఇలాంటి పంటలన్నీ రబీలో వేసుకోవడానికి ఇక్కడ మధ్యస్థ నీటి సదుపాయం ఉన్నటువంటి రేగడి పొలాలు, కాలువ దిగువనున్న పొలాల్లో మనం ఖరీఫ్ రబీని దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్లో వరి పంట రకాలని ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా ఇంకొకటి రేగడి పొలాలు, కాలువ చివరి భూములు ఉంటాయి. ఈ స్వల్పకాలిక రకాలు ఏవైనా వేసుకోవాలి. అక్కడ నారు వేసుకోవచ్చు, లేదంటే వెదజల్లుడు పద్ధతిలో కూడా వేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మనకి ఈ తెలంగాణ సోన అంటాము, లేకపోతే ఈ 1121 లాంటి రకము కానీ, లేదంటే తరంగని MTU 1156 కానీ, అదేవిధంగా MTU 1154 చంద్రాని రకం కానీ, అదేవిధంగా శ్రీధృతి కూడా కొంతవరకు రేగడి పొలాలు కొంచెం నీరు అందుతుంది అనుకుంటే శ్రీధృతి, ఇవన్నీ కూడా 120-125 రోజుల్లో మనకి వస్తాయి. కాబట్టి ఈ రకాల ఎంపికలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మధ్యస్థ కాలపరిమితి రకాలు ఎక్కడైతే వేస్తారో నీరు మీకు అందుబాటులో ఉంటుందో అక్కడ మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ అంటే మిషన్ ద్వారా వేసేటువంటి పద్ధతులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా డ్రమ్ సీడర్ పద్ధతిలో మీరు సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ సంవత్సరం మనకి ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు సక్రమంగా పడకపోవచ్చు. కాబట్టి నారు పెంచి నాట్లు వేయాలంటే ఒకసారి నారు ముదిరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాతావరణ మనకు శాఖ వారు ఇచ్చిన సలహాలు దృష్టిలో పెట్టుకొని డ్రమ్ సీడర్ పద్ధతి అంటే దమ్ము చేసి వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్ పద్ధతి కానీ దమ్ము వెదసాగు కానీ మనం రైతులు ఆలోచించాలి. కాకపోతే ముంపు కాని పొలాలు మాత్రమే డ్రమ్ సీడర్ పద్ధతి కానీ, మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ కానీ, లేదంటే దమ్ము వెదజల్లుడు పద్ధతి కానీ వాళ్ళు ప్రణాళికబద్ధంగా చేసుకోవచ్చు.